హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. సమ్మర్ వచ్చేస్తుంది. ఏదైనా చల్లచల్లగా తినాలి తాగాలి అని అనిపిస్తుంది కదా. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడేది ఐస్ క్రీము. ఈరోజు పుచ్చకాయతో ఐస్ క్రీమ్ని చూపిస్తున్నాను. హెల్దీగా హైజీనిక్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. కేవలం మూడు ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంట్లో దొరికే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్కూపు క్యాండీ 2 వెరైటీస్ చూపిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఏది కావాలి అనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోండి. ఇందుకోసము ఒక పుచ్చకాయను తీసుకొని మిడిల్కి కట్ చేసుకోవాలి. ఈరోజు చేసే ఐస్ క్రీమ్ కోసము హాఫ్ మాత్రమే యూస్ చేస్తున్నాను. పుచ్చకాయను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. విత్తనాలతో సహా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ని అస్సలు యాడ్ చేయకండి. మిక్సీ పట్టుకున్న జ్యూస్ను స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి. వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఐస్ క్రీమ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ జ్యూస్ను ఒక ప్యాన్లోనికి వేసుకోవాలి. 2 స్పూన్ల కార్న్ ఫ్లోర్ను యాడ్ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత స్టవ్ పైన ఉంచి ఫ్లేమ్ను లోకు అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి. 2 డ్రాప్స్ ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. కలర్ వేయటం వల్ల బండ్ల పైన దొరికే ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. కలుపుతూనే ఉండాలి. ఎంత థిక్నెస్గా ఉండాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను చూడండి. థిక్గా అయింది కదా. దించి చల్లారనిచ్చుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి 1.5 కప్పు వరకు ఫుల్ క్రీమ్ పాలను వేసుకోవాలి. దాదాపుగా ఇవి 400 ml వరకు ఉంటుంది. 1/2 కప్పు వరకు షుగర్ని వేసుకొని పొంగు వచ్చిన తర్వాత 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీద, తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పాలు చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. పాలు బాగా చిక్కపడిపోయాయి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చల్లారిన తర్వాత ఇంకా తిక్కుగా అవుతాయి. స్టవ్ ఆఫ్ చేసి దించి చల్లారనివ్వాలి. పుచ్చకాయ జ్యూస్ కార్న్ఫ్లోర్ మిశ్రమము బాగా చల్లారింది. ఇందులోనికి 2 స్పూన్ల పాల పొడిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేసుకోండి. చల్లారిన తర్వాత పాలు చక్కెర మిశ్రమం ఇంకా తిక్కగా అయింది చూడండి. ఇప్పుడు దీనిని జ్యూస్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లోనికి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పుచ్చకాయలో రెడ్ పార్ట్ను ఐస్ క్రీమ్ కోసము యూజ్ చేసాగా మిగిలిన చెక్కు వేస్ట్ కాకుండా దానితో పచ్చడిని ఎలా చేయాలనో వీడియో చేసి పోస్ట్ చేశాను. లింకును డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాలి అనుకునే వాళ్ళు చూడవచ్చు. మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ మిక్సర్ని మౌళ్ళలోకి వేసుకోవాలి. మౌల్స్ అవైలబుల్గా లేని వాళ్ళు యూజ్ అండ్ త్రో గ్లాసులు లేదా స్టీల్ గ్లాసులలో వేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ క్యాండీస్ ఇష్టం లేకుండా స్కూప్స్గా కావాలి అనుకునే వాళ్ళు మిక్సర్ని ఏదైనా ఒక ప్లాస్టిక్ బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసి మూత పెట్టి ఫ్రీజర్లో ఉంచుకోవాలి. క్యాండీను ఈ బాక్స్ రెండింటిని ఫ్రీజర్లో 8 అవర్స్ పాటు ఉంచిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఫ్రీజర్ నుంచి తీసిన తర్వాత వెంటనే క్యాండీ అనేది రాదు. వాటర్ని కాస్త వేసి 2 మినిట్స్ ఉండిన తర్వాత ఈజీగా డిమోల్డ్ అవుతుంది. నేను తీసుకున్న హాఫ్ పుచ్చకాయకు 6 క్యాండీలు 3 స్కూప్లు అయితే అయినాయి. మీకు ఎంత కావాలనో అంత క్వాంటిటీని చేసుకోండి. స్కూప్ కూడా ఎలా వచ్చిందో చూపిస్తున్నాను చూడండి. మీకు ఎలా కావాలి అనుకుంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పోస్ట్ చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.